మయన్మార్ విశాఖపట్నం నుంచి వెళ్ళిన మరో యువకుడు తండ్రి మనతో పాటు ఉన్నారు. నిజంగా వీళ్ళు ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. మా వాళ్ళు అక్కడ చెప్పలేని ఇబ్బందులు అయితే పడుతున్నారు మా అబ్బాయి. నిజంగా అది వర్ణనాతీతం అని చెప్పి ఈయన కూడా ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేని అయితే కలవడం అయితే జరిగింది. అయితే ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరినీ కలుస్తున్నాం కానీ మాకు న్యాయం జరగట్లేదు. మా పిల్లవాడు మాకు వెనక్కి తిరిగి వస్తే, మా అబ్బాయి మా వెనక్కి తిరిగి వస్తే మాకు అదే 10,000 అని చెప్తున్నారు. మనతో పాటు ఆ యువకుడు తండ్రి ఈ లక్ష్మీనారాయణ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు వెళ్ళాడు బాబు, ఏం చెప్తారు? సార్ నమస్తే అండి. బాబు వెళ్ళి 3 months అయింది సార్ వెళ్ళి. ఆయన వెళ్ళి నుంచి కూడా ప్రాబ్లంలో ఉన్నారు సార్. మేము ఫోన్ చేస్తూ ఉంటే ఆయన ఫోన్ అయితే అవ్వట్లేదు సార్ ఆయనకి. ఆయన ఏదో ఒక గ్యాప్ చూసుకుని అక్కడి నుంచి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఆ టైం చూసుకుని ఆయన ఫోన్ చేస్తేనే మాకు అవుతుంది సార్ మాట్లాడడానికి. ఆయన కూడా మాట్లాడి కూడా భయపడుతూ మాట్లాడుతుంటారు. అక్కడ ప్రాణ భయం ఉంది, లేదే మాకు ఇలా టార్చర్ పెడుతుంటారు. 24 hours జాబ్ చేయించి వాళ్ళకి చాలా మటుగా టార్చర్ పెట్టడం, భోజనం లేకుండా, స్నానం లేకుండా, ఏం లేకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టి అమౌంట్ రకంగా తీసుకెళ్ళి వేరే చోట జాబ్ ఇస్తామని చెప్పి ఇక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మాస్కులు వేసేసి ఇక్కడ తీసుకెళ్తానని చెప్పి అంటే వీళ్ళకి కొట్టడం కూడా జరిగింది సార్. వాళ్ళకి ఆ పిల్లలు కొడుతూ ఉంటే ఇదేంటి ఇలా చేస్తాను, మాకు వేరే చోట జాబ్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి అడుగుతూ ఉంటే ప్రాణ భయం వీళ్ళకి బెదిరించడాలు అలా జరుగుతున్నాయి సార్. వాళ్ళకి దయచేసి ప్రభుత్వం అంతా మొత్తం అంత లెక్క తిరిగాం సార్. మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగి అందరికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. ఇది పిల్లలు ప్రాణ భయం లేకుండా మా పిల్లలు మాకు చెప్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం సార్. బాబు ఆఖరిసారిగా మీతో ఫోన్ మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి, ఎలా ఉందంటే అక్కడ పరిస్థితి ఏం చెప్పాడు మీ అబ్బాయి మీకు? అక్కడ ప్రాబ్లం అయితే క్రిటికల్గా ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సార్. నిన్న ఈవినింగ్ చెప్పారు ఆయన. మాతో పాటు 3 పిల్లలు కూడా కనిపించలేదు. వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్లారు, ఏం చేశారో మాకు అది కూడా కంగారుగా ఉంది అని చెప్పి బాబు చెప్పడం జరిగింది సార్. ఆయన అక్కడి నుంచి మేము కూడా మాకు ఏమైనా ఇంకా అలాగే ఏమైనా తీసుకెళ్ళి ఏమైనా ప్రాబ్లం చేస్తారేమని చెప్పి మేము కూడా భయపడుతున్నాం. మాకు దయచేసి ప్రభుత్వం అంతా కలిపి మమ్మల్ని, మా పేరెంట్స్ కూడా తిరిగి అంత లెక్క కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్పి బాబు చెప్పడం జరిగింది. మీ ఛానల్ ద్వారా కూడా నిన్న మాకు మెసేజ్ వచ్చింది సార్. మాకు బాబు కూడా మాకు డాడీ ఇలాగ ఉంది మా పరిస్థితి, మీరు వీలైన మటుగా మమ్మల్ని ఇక్కడి నుంచి ప్రాణభయం ఉంది కాబట్టి మమ్మల్ని దయచేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళు వేడుకొని అందరినీ కలిపి మమ్మల్ని తీసుకెళ్ళి బయటకు తీసుకొచ్చేలాగా ప్రభుత్వాన్ని మీరు కోరుకుండి అని చెప్పి ఆయన భయపడుతూ చెప్పడం జరిగింది సార్. అయితే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మా ఏరియా ఎమ్మెల్యే గారు గణబాబు గారు సార్, మాకు ఆయన దగ్గరికి ఇది 2 times వచ్చాము. ఇంతకుముందు కూడా చెప్పారు సార్, ప్రభుత్వం నుంచి మేము తప్పనిసరిగా మీ పిల్లలకి మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి ఆయన మాకు భరోసా ఇచ్చారు, చెప్పడం జరిగింది. మీకు పిల్లలకి అయితే ఏం భయపడకండి మీరు అని చెప్పి మేము ప్రభుత్వంకి నేను గట్టిగా తీసుకొచ్చి పిల్లలు తీసుకొచ్చి బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సార్. మాకు ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ 10ల సంఖ్యలో విశాఖపట్నం నుంచి వెళ్ళిన అయితే మట్టుకి ఒక 3 అయితే అప్స్కాండ్ అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ పంపించారు, దేనికోసం వాడుకున్నారు అనేది ఈ మాకు అంతు పట్టలేని ఈ మిస్టరీగా తయారైందని వీళ్ళకైతే చెప్తున్నారు. అయితే వీళ్ళ పిల్లలు అక్కడ ఉన్న నేపథ్యంలో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు సొంత దేశానికి, భారతదేశానికి వస్తామా, ఎప్పుడు ఈ చెర నుంచి బయటకు వస్తామా అని చెప్పి ఆర్తనాదాలు అయితే చేస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి మమ్మల్ని తొందరగా ఇండియాకి తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే చేయండి అని చెప్పి అయితే వేడుకుంటున్నారు వీళ్ళ పిల్లలని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇంతకుముందు ఫోన్ కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఇప్పుడు ఏదో టైంలో ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది. చెప్పడంతోనే మాకు ఈ విషయం అయితే బయటపడింది. అయితే ప్రధానంగా మేమైతే మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరికీ అయితే మా మెమరాండం అయితే ఇచ్చాం, మా సమస్యలు చెప్పుకున్నాం, వాళ్ళందరూ తీసుకొస్తున్నా అంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చి అయితే ఎటువంటి రిజల్ట్ రాలేదు. మా ఏరియా విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే మటుకి ఈ విషయంలో అయితే చొరవ చూపించి కంపల్సరిగా మేము ప్రభుత్వం దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాను, కంపల్సరిగా మీ పిల్లలు మీకు వెనక్కి వచ్చే పరిస్థితి అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి భరోసా అయితే ఇచ్చారు. ఏదేమైనా దయచేసి ఇలా వెళ్దాం అనుకున్న పిల్లలు ఎవరు దయచేసి ప్రాపర్ ఏజెన్సీ కానీ ప్రాపర్ ప్రాసెస్ త్రూ ఛానల్ లేకపోతే మళ్ళీ దయచేసి వెళ్ళి అందరూ ఎలాంటి ఇబ్బందులు అయితే పడద్దు, ప్రాణాల మీదకి అయితే కొని తెచ్చుకోవద్దని చెప్పి తల్లిదండ్రులు అయితే వేడుకుంటున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.